అసలు నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఏ వైపు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా రైతన్న ఎదురు చూస్తున్నారు. కాయ కష్టం చేసిన రైతన్న పంటను అమ్ముకోవడానికి పోతే కొనేటోళ్ళు దిక్కు దివానా లేదు అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇది పత్తి సీజన్కు సంబంధించి విత్తనాలు కొనుగోలు చేయాలంటే కూడా మళ్ళీ తిప్పలు తప్పట్లే. నిజమండి నేను చెప్పేది, ఇది అక్షరాల సత్యం. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇక్కడ చూడుర్రి, రైతన్న గోస న్యాయం అడిగితే ఈడ్చికెళ్ళిలు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించారు పోలీసులు. వారిని నిర్దాక్షిణ్యం కూడా ఇలా ఈడ్చుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. ఇక దాంతోపాటు ప్రతి సీజన్లో తప్పనిసరి విత్తన వేత కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో కనబడకపోయినా పాస్బుక్లు క్యూ లైన్లో మళ్లీ దర్శనమిస్తున్నాయి. సోమవారం సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద జీలుగా విత్తనాల కోసం రైతులు ఇలా పాస్బుక్లో క్యూలలో ఉమ్మడి ఏపీ కష్టాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. దాంతోపాటు సర్కార్ నిర్లక్ష్యం, రైతులకు గుండెకోత, రోజుల తరబడి కొనుగోలు లేకపోవడంతో అకాల వర్షాలకు తడిసిన మొలకెత్తిన ధాన్యాల తీరని దుఃఖం మిగిల్చిందని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామానికి ఐకేపీ సెంటర్లలో మొలకెత్తిన ధాన్యాన్ని చూపెడుతున్న రైతులు అంటూ కూడా ఇక్కడ చూస్తున్నారు. ఇక దాంతోపాటు ఇంకా చూడు రేవు కథ మామూలుగా ఉన్నది అనుకుంటుర్రా, ఇది ఇయార్తోనే అయిపోయేది కాదన్న. ఇక చూడు, రైతు 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 పాడుగాను నీ రాత అంటారు కదా. ఇక చూడు, రైతన్న కష్టం కన్నీటి పాలు. 2 నెలలుగా కళ్ళల్లోనే వడ్లు, ధాన్యం కొనే దిక్కు లేదు. ఓవైపు మొదలైన సాగు పనులు ఇంకా పూర్తి కాని కొనుగోలు. వర్షాలతో చెరువుల్లో ఐకేపీ సెంటర్లు మొలకెత్తిన ధాన్యంతో రోడ్డెక్కిన రైతులు, వడ్లు కొనాలంటూ బైఠాయింపు. ఇక రైతులను ఈడ్చి పడేసిన పోలీసులు ఇంకెప్పుడు కొంటారంటూ ఆగ్రహం. అప్పులు తీర్చేది ఎందుకు, ఇక పిల్లల్ని అమ్ముకోవాలన్నా అంటూ కన్నీళ్లు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఒకసారి చూడరి, దేశానికి అన్నం పెట్టే రైతన్న అరిగోసపడుతున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక కన్నీళ్లు పెడుతున్నారు. కళ్ళ ముందే పంట నీటి పాలై మొలకెత్తుతుంటే గుండె పగిలేలా రోధిస్తున్నారు. అప్పు చేసి సాగు చేస్తే సర్కారు ఆఖరికి చేతిలో చిప్ప పెట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తాను. చేసిన అప్పు తీర్చేందుకు పిల్లల్ని అమ్ముకోవాలంటూ సర్కారును నిలదీస్తున్నాడు. వడ్లు కొనమని ధర్నా చేస్తే పోలీసులు చీదరించుకుంటూ ఈడ్చుకెళ్తున్నారంటూ తమ గోడును చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో నరసింహులపేటకు సంబంధించిన రైతు ఏమంటాడు, అప్పు ఎట్లా తీర్చాలి అంటాడు. ఇంక ఇక్కడేం జరుగుతుంది పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ జిగులుకు సంబంధించి సబ్సిడీ కోత. ఇక చూడు, ఎక్కడికక్కడ ఈ తెలంగాణలో ఎటువైపు చూసినా కూడా సమస్యల పర్వం కొనసాగుతుంది. ఈ సమస్యల పర్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అంటే ప్రజలకు సంబంధించిన కష్టాలు, ప్రజలకు సంబంధించిన వ్యధలు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కళ్ళ ముంగట కనబడుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం సంబంధించి ఏమన్నా చేసిందంటే ఏమీ లేదు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి చాలా వరకు ప్రభుత్వం ఎందుకు పోతలేదు అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రమే. మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుతోనే అద్భుతంగా కూడా ఏంది అంటే సాగునీరు అందడంతో తెలంగాణ భారతదేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా ఎదిగింది. అయితే ప్రతి సంవత్సరం అనేది దిగుబడి ఇంకా పెరుగుతూ వచ్చింది. ఇది 2014 నుంచి 2018లో దిగుబడి పెరిగింది, 2018 నుంచి 23లో దిగుబడి పెరిగింది. ఇప్పుడు ఇంకా కూడా దిగుబడి రావడంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు కొనుగోలు చేయాల్సిన దానికంటే ఎక్కువగా దిగుబడి రావడంతో ఏమీ చేయాలనో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇప్పటికైనా పూర్తి స్థాయిలో వాళ్ళు సమీక్షా సమావేశాలు పెట్టాలని మనందరం అయితే కోరుకుందాం. లేకపోతే ఇదే పరిస్థితి ఉంటుంది అనేది మనందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకేం చేస్తాం, ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది కదా.